మియాపూర్ ల్యాండ్ స్కామ్ పై ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ చేస్తున్న టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. మియాపూర్ భూ కుంభకోణం గురించి ఈరోజు టీటీడీపీ నేతలు గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేశారు. అసలు ఈ ఫిర్యాదులు ఏం పేర్కొన్నారు, ఈ భూ కుంభకోణం గురించి ఇంకా ముందు చేయబోస్తున్న ఉద్యమం ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. ఎలా ముందుకెళ్తారండి? అంటే ప్రధానంగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ సెక్షన్ 8 ప్రకారం ముఖ్యమంత్రి గారి పరిధిలో కాకుండా గవర్నర్ గారి పరిధిలో ఈ ఆస్తులను కాపాడవలసిన, ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలలో అధికారుల నుంచి పాలకుల వరకు పాత్ర ఉన్నది కాబట్టి గవర్నర్ గారికి ఫిర్యాదు చేసినాం. గవర్నర్ గారు సమీక్షించి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకునే విధంగా, కేసులు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తారని మేము అనుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఒకవేళ లేఖరా సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును అప్పచెప్పకపోతే ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తాం, హోంశాఖ మంత్రిని కలుస్తాం, ప్రధానమంత్రిని కలుస్తాం, సిబిఐ డైరెక్టర్ను కూడా కలుస్తాం. గత 3 సంవత్సరాలలో 6-7 కేసులు సిబిసిఐడికి ఇస్తే అన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. కాబట్టి నాడు సిబిసిఐడికి ఇస్తే మాకు విశ్వాసం లేదు. రెండవది, పలు రాష్ట్రాలలో నేరాలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి కాబట్టి ఇది కేవలం సిబిఐ మాత్రమే విచారణ చేయగలుగుతుంది. సిబిఐ విచారణ కోసమే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. సిబిఐ విచారణకు ఆదేశించకపోతే కేంద్ర ప్రభుత్వంలో సంబంధిత శాఖకు సంబంధించిన అందరికీ ఫిర్యాదులు చేస్తాం, సిబిఐ డైరెక్టర్కి ఫిర్యాదు చేస్తాం. ఆ తర్వాత కూడా ప్రభుత్వాలు స్పందించకపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అప్పుడు భవిష్యత్ కార్యాచరణను మళ్ళీ చర్చించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పేద ప్రజలను తీసుకెళ్లి అక్కడ ఆక్యుపై చేయించడానికి సిద్ధంగా అవుతున్నారు. ఖచ్చితంగా ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 10 జిల్లాల తెలంగాణ బిడ్డలకు ఒక తెలంగాణ బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ గోల్డ్ తెలంగాణలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆక్రమించుకునే బదులు పేద ప్రజలు ఆక్రమించుకుంటే ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడానికి మేము ఒత్తిడి తీసుకొస్తాము. ఇవాళ కుంభకోణం బయటకు వచ్చి 15 రోజులు దాటినా కూడా ఇంతవరకు ప్రభుత్వ అధికారులు అక్కడికి కనీసం ఆ భూమిని పరిశీలించడానికి కూడా వెళ్ళలేదు, కంచేసే ప్రయత్నం చేయలేదు, ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే ఆ భూమి ఆక్రమణకు పాల్పడ్డా పర్వాలేదని ప్రభుత్వం అనుకుంటుంది. కాబట్టి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఆక్రమించుకోండి, మీరు గుడిసెలు వేసుకోండి, ఎవరైనా మీకు అడ్డం వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఆ 700 ఎకరాలలో 4 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించవచ్చు. ఈ 4 లక్షల హైదరాబాద్లో ఉండే పేదలకు ఎక్కడో బస్తీలలో మగ్గిపోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి తీరవలసిందే. ఖచ్చితంగా ఈ భూమి పేదలకు చెందే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. భూ కుంభకోణం గురించి సిబిఐ విచారణ జరిపించాలని, లేదంటే కేంద్రానికి వెళ్ళి కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ శివారెడ్డితో హసీనా, TV9 హైదరాబాద్.